వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్నటువంటి సినిమా వారణాసి. దర్శక ధీరుడిగా అందరూ కూడా అభిమానంగా పిలుచుకునేటువంటి ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకి రూపకర్త. ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ అన్ని రాజమౌళి అని చెప్తారు ఆయన సినిమాకు సంబంధించి. మరి ఇప్పుడు వారణాసి సినిమా షూటింగ్ కొంతకాలంగా హైదరాబాద్ లోనే జరుగుతూ ఉంది. రీసెంట్ గా మనం చెప్పుకున్నాం, శంషాబాద్ లో ఉన్నటువంటి ఒక వాటర్ సెట్ లో మహేష్ బాబు మీద గంగా నదికి సంబంధించినటువంటి ఒక చేజింగ్ సీన్ ని కొంతమంది ఫైటర్స్ ఆయన మీద సన్నివేశాలని చిత్రీకరించారు. మరి ఇప్పుడు ఏం తీస్తున్నారు అంటే ఒక సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మహేష్ ప్రియాంక మీద ఒక డ్యూయట్ లాగా ఆ సాంగ్ ని బాస్కో మార్టిన్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఆ మధ్య నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో వాటర్ సెట్ లో తీసినటువంటి చిన్నపాటి ఒక లీకేజ్ బయటకు వచ్చింది. దాని గురించి ఎస్ఎస్ రాజమౌళి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అని కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. ఎందుకంటే ఏవి లీక్ అయినా అంతిమంగా సినిమాలో చూసినప్పుడు అవి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. తను తీసినటువంటి రా ఫుటేజ్ ఏదైతే ఉందో అది సినిమాలోకి వచ్చేటప్పటికి ఎవరు ఊహించని విధంగా ఒక కొత్త రూపంలో అవన్నీ కూడా కనిపిస్తాయి. అట్లా అంటే ఆయన బ్రెయిన్ లో ఏముంది అనేది రా ఫుటేజ్ చూస్తే ఎవరికీ తెలియదు. ఈవెన్ ఆర్టిస్టులకు కూడా వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది చేసేటప్పుడు అనేట మాట వినిపిస్తూ ఉంటుంది. నిజానికైతే వారణాసి షూటింగ్ ఫారిన్ లో జరగాలి, మధ్యప్రాచ్యం అలాగే అంటార్కిటికా వీటిలో ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో మనందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఉండటం కాదు, యుద్ధం జరుగుతూ ఉండటం మనందరికీ తెలిసిందే. హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి భయాలు ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి వెళ్ళి అంటార్కిటికాకో లేకపోతే గల్ఫ్ ఏరియాకో వెళ్ళి షూట్ చేయటం వల్ల లేనిపోని రిస్క్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని భావించినటువంటి రాజమౌళి అండుకో ప్రస్తుతానికి హైదరాబాదులోనే ఆ షూటింగ్ని సాధ్యమైనంత వరకు ఇక్కడే తీయాలనే ఉద్దేశంతో తీస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ షూటింగ్ ఏదైతే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారో వారణాసికి సంబంధించి అది అంటే హైదరాబాద్లోనే ప్రస్తుతం తీస్తున్నందువల్ల అనుకున్న సమయానికి షూటింగ్ అనేది పూర్తవుతుందా అనేటువంటి సందేహాలు మహేష్ బాబు అభిమానుల్లో అలాగే వారణాసి అభిమానులు నెలకొని ఉన్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాజమౌళి ఆగస్టు సెప్టెంబర్ నాటికి మ్యాక్సిమం ఆగస్టు నాటికల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే సంకల్పంతో ఉన్నాడు. ఒకవేళ అంటార్కిటికాకి వెళ్ళలేని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అక్కడ తీయాల్సినటువంటి సన్నివేశాలను కూడా హైదరాబాద్లో బ్లూ మ్యాట్ మీద తీసేసి సినిమాలో అచ్చం అంటార్కిటికాలో ఆ సన్నివేశాలు జరిగినట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తాడని కూడా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా కార్తికేయ అంటే ఆయన కుమారుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పర్యవేక్షణలో అవి జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు సినిమా ఇంత భారీ బడ్జెట్ తోటి రూపొందలేదు. భారతదేశ వ్యాప్తంగానే అంటే ఏ భాషలో చూసుకున్నా కానీ వారణాసి స్టార్ట్ అయినప్పుడు అదే అత్యధిక బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమాగా చెప్పుకున్నాం. ఆ తర్వాత రామాయణ వచ్చింది. వాళ్ళైతే నమిత్ మల్హోత్రా ఆ సినిమా నిర్మాత 4000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 2 భాగాలతోటి రామాయణ సినిమాని తీస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. అయితే రీసెంట్ గా వాళ్ళు ఏదైతే ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిందో రామాయణ అది 4000 కోట్ల రూపాయల సినిమాకి తగ్గట్లుగా అవి కనిపించలేదు విజువల్స్ అనేటువంటి ఒక విమర్శ వచ్చింది. సో దాన్ని అలా పక్కన పెడితే సో ఇప్పుడు మహేష్ ప్రియాంక మీద తీస్తున్నటువంటి ఈ పాట ఎలా ఉండబోతోంది అనేటువంటి క్యూరియాసిటీ అందరిలో కూడా ఉంది. వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మహేష్ ప్రియాంక మనం చూసాం అప్పుడు హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉన్నప్పుడు చూడముచ్చటగా జంట ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేశారు. బయట అలా ఉన్నారు, మరి ఆన్ స్క్రీన్ ఇంకెలా ఉంటారు, ఇంకెంత అందంగా ఉంటుంది ఆ జంట అని
అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వారణాసి సినిమా రాబోయే రోజుల్లో మొత్తం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుందా, లేకపోతే ఇంకేదైనా అంటే కొంత రిస్క్ తీసుకొని అంటార్కిటికాకి వెళ్ళకపోయినా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి అక్కడేమైనా షూట్ మిగతాది ఏమైనా చేస్తారా అనేటువంటి వివరాలు మనకి అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మనకి సమాచారం అందించేటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తాయో ఈ వారణాసి సినిమా షూట్ సంబంధించి. ఎందుకంటే రాజమౌళి అయితే సెప్టెంబర్లో మొత్తం ప్రోడక్ట్ ని తన అన్నయ్య ఎంఎం కీరవాణి చేతుల్లో పెట్టాలనే నిశ్చయంతో ఉన్నాడు. కీరవాణి ఆల్రెడీ చెప్పాడు సెప్టెంబర్ నుంచి నా పని మొదలవుతుంది అని చెప్పి. సో ఒకవేళ ఫస్ట్ హాఫ్ కి సంబంధించి మొదట ఇచ్చి తర్వాత సెకండ్ హాఫ్ కి సంబంధించినటువంటి కంటెంట్ ఇస్తాడా, లేకపోతే మొత్తం టోటల్ సినిమా కంటెంట్ మొత్తం అన్నయ్య చేతిలో పెడతాడా రాజమౌళి అనే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ ని వారణాసి సంబంధించి చెప్పుకుందాం. అంతవరకు లెట్ us wait and see.